ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెహోషువ 1:9. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వాక్యంని మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నిబ్బరము కలిగి ఉండమని, ధైర్యముగా ఉండమని సెలవిస్తున్నాడు. మనము మన పరిస్థితులను బట్టి మనము కొన్నిసార్లు మన ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాము. మనము నడుచు మార్గంలో మనం ఒంటరిగానే వెళ్తున్నామని మనము ఎంతో కృంగిపోతూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. మన జీవితంలో ఇలాంటి కష్టాల గుంట నేను ఎందుకు వెళ్తున్నా అని కూడా మనము ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే మనం నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఉండాలి. ఎందుకనంటే మనం నడుచు ప్రతి మార్గంలో, అంటే మనం ఏ మార్గంలో నడుస్తూ ఉంటామో, మనకి కష్టం వచ్చినా లేకపోతే మన కుటుంబ పరిస్థితిని చూసినా, మన కుటుంబంలో జరుగుతున్న ప్రతి ఒక్క దాన్ని కూడా మనము చూసినట్లయితే మనము ఎంతో బాధపడుతూ ఉన్న ఆ సిచ్యువేషన్లో కూడా మనం ఆ సిచ్యువేషన్లో ఏ విధంగా ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉంటామో ఆ సమయంలో మనం ఏమనుకోవాలనంటే మన తోడు యేసయ్య ఉన్నాడు అని అనుకోవాలి. మనము ధైర్యము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ధైర్యము కలిగి ఉంటామో మనకి వస్తున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనము ఏం చేస్తామనంటే దాన్ని జయించగలము. ఎందుకనంటే వాక్యం ఏం సెలవిస్తుందంటే యెహోవా నీకు తోడయుండును అని సెలవిస్తుంది. మరి యెహోవా మనకి తోడై ఉన్నప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి మనకి యెహోవా తోడున్నప్పుడు మనకి కూడా అసాధ్యమైనది ఏది ఉండదు. మనము ధైర్యము కలిగి జీవిద్దాం. దేవుడి చక్కటి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.